దేవుజీ పోలీసుల చేతిలో ఉన్నాడన్న దానికైతే నమ్మడానికి అవకాశం తక్కువ ఉంది. అనుమానం ఉండొచ్చు. అంటే మావోయిస్ట్ పార్టీ నుంచి వీళ్ళు చనిపోతున్న తప్ప వాళ్ళని చంపినవి ఉన్నాయా పోలీసులను? అంటే ఇటు సాధ్యం కాదు. సాయుధ పోరాటం అనేది కొనసాగించే పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి అది చెప్పిన తర్వాత కూడా ఇంకా రకరకాల ఎవడెవడు ఏదో మాట్లాడడం అవసరం లేదు. అది అంటే అంబాసిడర్ డబ్బులు ఇస్తాడని అదని ఇదని ఇవన్నీ అనవసరం అండి. పవన్ వరంగల్ జిల్లా ఆయనది, ఆయన లొంగిపోతున్నది ఇప్పుడే అందిన వార్త. అది ఎట్లాగా ఆల్రెడీ సిద్ధపడ్డ వాళ్ళు ఎట్లాగ వస్తారు. ఎవరన్నా లేదు మేము రాము మీ సాయుధ పోరాటం చేస్తామంటే ఎవరైనా చేయలేరు కదా. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది మావోయిస్టులు ఒక పక్క లొంగిపోతున్నారు. కీలక నేతలు, హిడ్మా వంటి కీలక నేతలు ఎన్కౌంటర్ గురవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక లేఖ విడుదలైంది. ఇది ఇప్పటివరకు అనేక లేఖలు విడుదలైతే ఇది ఒక సంచలన లేఖగా చెప్పవచ్చు. జనవరి 1వ తేదీన ఆయుధాలు వదిలేసి మావోయిస్టులంతా కూడా లొంగిపోబోతున్నాము అనేది ఒక లేఖ సంచలనంగా మారింది. దీని గురించి మాట్లాడదాం. అసలు ఇది ఒరిజినల్ లేఖనా? అనంత్ ఎవరు? ఈ లేఖలో ఉన్న అంశాలు నిజమేనా? కేవలం ఇదంతా ఒక పుకారేనా, ప్రచారం అనే విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్ గారు. జంపన్ గారు, ఏంటండి ఈ లేఖ చూస్తే మొత్తం మావోయిస్టులు ఒక పక్క అంతమైపోతున్నారు, అది ప్రచారం వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఇక జనవరి 1వ తేదీన ఆయుధాలు వదిలేసి మేమంతా కూడా లొంగిపోతున్నాం అంటారు. ఏంటో లేఖ నిజమేనా? ఏమంటారు? ఇప్పుడు ఈ లేఖ ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీది. మహారాష్ట్ర అంటే ఎంఎంసి. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ అని అంటే ఇప్పుడు మనకు ఈడుమా కూడా ఛత్తీస్గఢ్ చనిపోయిండు. కానీ దీన్ని ఏమంటారంటే పార్టీకి సంబంధించిన కమిటీ, అది డీకేహెచ్జెడ్సీ, డీకే అంటే స్పెషల్ జోనల్ కమిటీ. ఛత్తీస్గఢ్ అయినప్పటికీ ఇది వేరే కమిటీ. ఎంఎంసి అనేది అది వేరే కమిటీ. అక్కడ చాలా కాలం నుంచి కూడా అక్కడ పార్టీ కొనసాగుతుంది. అది అంటే దానికి సంబంధించిన ప్రతినిధి అనంత్, అంటే ఒక రాష్ట్ర ప్రతినిధి అనంత్ ప్రకటన చేసిండు. అంటే ఇది అనుమానాలు నిజమా కాదనుకున్నప్పుడు అనంత్ అనేది అక్కడ ఉన్నాడు. ఆయన రాష్ట్ర ప్రతినిధిగా ఆయన చాలా కాలం నుంచి కొనసాగుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన అనంత్ ఇచ్చే ప్రకటనలు మనకి ఇప్పుడు తెలుగు ప్రాంతంలో ఒకటి ఎప్పుడు రావు కదా. ఆయన మహారాష్ట్ర హిందీలో వస్తాయి కాబట్టి అక్కడ ఇస్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఇక్కడ అనుమానాలు అంటే కొత్తగా ఈ పేరేంటి అనేది ఉండొచ్చు. ఇక్కడ వచ్చేది అబ్బాయి జగన్ పేరుతో వస్తాయి. అనంత్ అనేది ఉన్నాడు, ఉంటేనే కదా ఆయన ఇచ్చే ప్రకటన ఉంటేనే కాబట్టి నిజమైంది. కాబట్టి అక్కడ పార్టీ కేడర్ కూడా ఏంటంటే గుర్తించాల్సి వస్తుంది కదా. సాయుధ పోరాటం అనేది సాయుధ పోరాటం చేసేది ఎక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, మొత్తం టోటల్ పార్టీ కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల లోపల ఏదైతే పార్టీ ఉందో వాళ్ళు మాత్రమే ఇది సాయుధ పోరాటం విరమణ చేస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు దీనికి స్పందనగా కూడా ఆల్రెడీ అంటే వెంటనే ఈ ప్రకటన వచ్చిన వెంటనే మొన్ననే మన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తను స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇన్ని రోజులు 3 నెలలు అవుతుంది కదా, ఇది ఎక్కువ అవుతుంది, ఇంత అవసరం లేదు, 15 రోజులు కంప్లీట్ చేయొచ్చు ఇది అనే విషయం తను చెప్పిండు. సరే ఏదైనా వెల్కమ్ చేస్తాము, రావాల్సిందే, మేము అన్ని ఏర్పాటు చేస్తాము, ఏముండదు అనే విషయం తను చెప్పిండు. తర్వాత మళ్ళీ ఎస్పీ రాజానంద్ ఎస్పీ కూడా ప్రకటించింది. కాబట్టి మొత్తం తిరిగి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రకటన ఏంటంటే అనంత్ మళ్ళీ రెండో ప్రకటన ఏంటంటే మేము సరే ఫిబ్రవరి 15 కాదు, మేము జనవరి 1 వరకే, ఒక నెల 15 రోజులు తగ్గించి మేము జనవరి 1 వరకు ఏదేమైనా మేము రావడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం, మేము వస్తామనే విషయాన్ని ఏంటంటే ఆయన చెప్పిండు. అయితే మేము మళ్ళీ ఆయన చెప్పిందంటే సాయుధ పోరాట విరమణ అంటే సోను అంటే మల్లోజిలా వేణుగోపాలరావు ఏదైతే లేఖ రాసిండో 22 పేజీల లేఖ, దాంట్లో మేము ఎందుకైతే ఈ విరమణ చేస్తున్నామో చెప్పిండో అంటే ఇటు సాధ్యం కాదు. సాయుధ పోరాటం అనేది కొనసాగించే పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి తిరిగి ప్రజానికంలో పోయి చట్టబద్ధంగా మేము పనిచేయాలి అనేది ఈ అవగాహన ప్రకారంగానే అంటే సోను ఏదైతే అదే అవగాహన కదా. అంటే ఇంటికాడ ఉండటానికి కాదు, ఏదో సుఖాలు పట్టడానికి కాదు, లేకపోతే ఎవడో అంబాసిడర్ డబ్బులు ఇస్తుంది అది ఉండటానికి కాదు. వాళ్ళు స్పష్టంగా చెప్పింది. వచ్చిన వాళ్ళు కూడా 300 మంది కూడా ఏంటంటే తిరిగి ప్రజానికంలో పనిచేయడానికి అనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అది కాబట్టి అది చెప్పిన తర్వాత కూడా ఇంకా రకరకాల ఎవడెవడు ఏదో మాట్లాడడం అవసరం లేదు. అది అంటే అంబాసిడర్ డబ్బులు ఇస్తాడని అదని ఇదని ఇవన్నీ అనవసరం అండి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అనంత్ కూడా అదే ప్రకటనను సపోర్ట్ చేస్తూ తను మాట్లాడడం జరిగింది, ఇది నిజమైంది. కాబట్టి ఇది జరగటానికి అవకాశం జనవరి 1 లోపే ముందే జరిగితే జరగవచ్చు. అది ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆల్రెడీ అన్ని రకాల రేడియో వార్తలు కూడా వాళ్ళు ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్కౌంటర్లు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు చేయడానికి కూడా చేయొద్దు అనేది కూడా ఏంటంటే వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ఒక విషయం అందరికీ ఆలోచింపజేస్తుంది ఏంటంటే
వాళ్ళు ఆయుధాలు వదిలేసి లొంగిపోతాము అని చెప్పినప్పుడు, లేఖ విడుదల చేసినప్పుడు జనవరి 1 వరకు ఎందుకు సమయం తీసుకున్నారు? దాదాపు నెల రోజుల సమయం అంటే, ఈ సమయంలో ఏం చేస్తారు? అసలు ఎందుకు సమయం తీసుకుంటారు జంపన్న గారు? అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించింది ఇప్పుడు 3 రాష్ట్ర సరిహద్దులో ఉన్నారు బలగాలున్నారు కాబట్టి వీళ్ళు రాష్ట్ర కమిటీ ప్రతినిధి కదా మాట్లాడింది. దాని కింద డీవీసీ వాళ్ళు అంటే డివిజన్ కమిటీ మెంబర్స్ ఉంటారు, దళ సభ్యులు ఉంటారు, వాళ్ళు వేరువేరుగా ఉంటుండ్రు. తర్వాత వాళ్ళు వేరు ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య లోపల కూడా ఏంటంటే కమ్యూనికేషన్ లేదు కదా. అంటే నిత్యం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా పొద్దు రాత్రి సెల్ ఫోన్లో మాట్లాడుకునే అవకాశాలు వాళ్ళకి లేవు, సెల్ ఫోన్లు లేవు. అంటే ఉత్తరాలు నెక్స్ట్ కాంటాక్ట్లు ఎప్పుడైతే పెట్టుకుంటారో నెలకో 15 రోజులకో వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుంటారు, వాళ్ళు కలిసి కాంటాక్ట్ ఉంటాయి. ఒకవేళ తప్పనిసరి అంటే కూడా లెటర్స్ పంపుకోవాలి కొరియర్ ద్వారా. కాబట్టి అవకాశాలు కూడా ఏంటంటే అంటే తక్కువ టైం ఉండవు కాబట్టి వాళ్ళు దొరకబట్టుకోవాలి వాళ్ళని మళ్ళీ. అంటే ఆ కాంటాక్ట్ లేని వాళ్ళని దొరకబట్టాలి కాబట్టి కొంత ప్రచారం కూడా వాళ్ళు అందుకోసం ఏం చెప్పారు, మీరు ప్రభుత్వం కూడా రేడియోలో ప్రచారం చేయండి అని అన్నారు. తర్వాత తను స్వయంగా తన యొక్క కంఠాన్ని కూడా వినిపించిండు కదా. వినిపించింది కాబట్టి ఆ కంఠం విన్న వాళ్ళకు అనంత్ ఏం మాట్లాడిండు రాష్ట్ర ప్రతినిధి అనే విషయాలు కూడా అక్కడ సభ్యులందరికీ తెలుసు, టోటల్గా వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే వాళ్ళు వెంటనే అంటే ఇచ్చినప్పుడు అంటే ఆ ప్రకటన దృష్టిలో పెట్టుకొని కలవాలి, ఎక్కడైతే వాళ్ళకి అనుకున్న ఏదైతే ఉంటుందో కలుస్తారు, కలిసి కొంత మాట్లాడుకుని నిర్ణయం జరుగుతుంది. అంటే మాట్లాడుకుంటూ అందరూ వచ్చేసి ఏకాఏకన లొంగిపోవడం కాకుండా వాళ్ళ అక్కడ ఏదైతే వాళ్ళ ప్లేసు అనుకున్నది అవుతుందో వాళ్ళు కలిసి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. దాదాపు ఆయన చెప్పిన దాని ప్రకారం మెజారిటీగా నిర్ణయించుకోవచ్చు. లేదా కొంతమంది విభేదించారనుకో, విభేదిస్తుంది వాళ్ళ ఇష్టం అది. ఎట్లాగా ఆల్రెడీ సిద్ధపడ్డ వాళ్ళు ఎట్లాగ వస్తారు. ఎవరన్నా లేదు మేము రాము మేము సాయుధ పోరాటం చేస్తామంటే ఎవరేం చేయలేరు కదా. కాబట్టి ఏదైనా ఒక చర్చ అంటే ఆయన కూడా ఏం చెప్పిండంటే మేము అంటే కమిటీలో కూడా చర్చించుకోవాలి కాబట్టి మేము మాట్లాడుకొని వస్తాం మేము. కాబట్టి మీరు ఈ కాలంలో బట్టి ఎన్కౌంటర్ చేయకండి అనేది ఆయన విజ్ఞప్తి చేసిండు. ఇది మంచి విషయం, అది స్వాగతించవలసిన విషయమే. ఇప్పుడు ఎవరిదైనప్పటికీ అక్కడ పరిస్థితులే లేవు కాబట్టి సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు లేవనే విషయము నేను కూడా ఏంటంటే 8 ఏళ్ళ కిందనే చెప్పినది చాలా మారిపోతుంది మొత్తంగా. కాబట్టి మార్పు జరగాలనే విషయాన్ని విధానపరంగా నేను పెద్ద డాక్యుమెంట్ రాసి వచ్చిన. సోను కూడా ఏంటంటే అది ఆయన రాసింది ఏదైతుందో 22 పేజీల్లో బట్టి కూడా చాలా స్పష్టంగానే ఈ పరిస్థితులు లేవు, సాయుధ పోరాటానికి అనుకూల పరిస్థితులు ఉంటే రిక్రూట్ లేదు, ప్రజా సంఘాలు లేవు, ప్రజా ఉద్యమాలు లేవు, ప్రచారం లేదు, యుద్ధం కూడా చేసే పరిస్థితి లేదు. యుద్ధం కూడా ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఏంటంటే మావోయిస్ట్ పార్టీ నుంచి వీళ్ళు చనిపోతున్న తప్ప వాళ్ళని చంపినవి ఉన్నాయా? పోలీసులను చంపాలా వద్దని చర్చ కాదు, కానీ అది లేదు. కాబట్టి ఇవి ఏవైతున్నాయో ఇవి రావడము, ఇది ఏదైతుందో ఇవాళ రావాలి అనేది స్వాగతించవలసిన విషయం తప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళు ద్రోహులని తర్వాత ఇంకోటని వాళ్ళు ఎవరికేం ద్రోహం చేయాలి, చేసినంత కాలం చేసారు, సాధ్యం కాదనుకున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చే రైట్ ఉంది కదా. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు అది ఒకవేళ సాయుధ పోరాటం చేయాలనుకున్న చేసుకోవచ్చు ఒకవేళ ఉందని అనుకుంటే, కానీ లేవు అనేది అందరికీ అర్థమవుతుంది. భారతదేశంలో చాలామంది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చి ప్రజల్లో బట్ట వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు పనిచేయచ్చు. సరెండర్ అయిన వాళ్ళు పనిచేయచ్చు, సాయుధ పోరాటం విరమణ చేసిన వాళ్ళు పనిచేయచ్చు, సరెండర్ అయిన వాళ్ళు కూడా పనిచేయచ్చు. ఎందుకు చేయరాదు? వాళ్ళకి ఆ రైట్ ఉంది కదా. ఈ సమాజంలో కూడా ఈ దేశ పౌరులుగా చట్టబద్ధంగా వాళ్ళు సంఘాలు పెట్టచ్చు, పార్టీలు స్థాపించవచ్చు, వాళ్ళు అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు కొనసాగించవచ్చు. కాబట్టి వాళ్ళ హక్కు ఏదైతుందో పోదది. వాళ్ళను ద్రోగులుగా లేకపోతే చెడుగా చిత్రీకరించడం అనేది మంచిది కాదు. అది ఈ ప్రచారం ఏదైతుందో ఎవరు చేసినా కానీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ ప్రచారం చేసే వాళ్ళు కూడా తప్పుడు పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆహ్వానించాలి, లేకపోతే సపరేట్ ఉండొచ్చు. వాళ్ళు ఒకవేళ లేదనుకుంటే సపరేట్ సాయుధ పోరాటం చేసే వాళ్ళు చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాబట్టి ఇది నేను చెప్పి ఈ ప్రభావం, ఈ లేఖ ప్రభావం ఇప్పటికే మావోయిస్టులు ఒక పక్క లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో దాదాపు చివరి దశకు వచ్చేసిన పరిస్థితి అనేది వార్తలు వస్తుంది. ఈ లేఖ ప్రభావం ఏ రాష్ట్రాల మీద ఉంటుంది, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీల మీద ఎంతవరకు ఉంటుందండి? ఇప్పుడు ఈ లెక్క ప్రభావం కాదు, దానికంటే ముందు కూడా సోను ప్రభావం ఉంది కదా. సోను సాయుధ పోరాట విరమణ 300 మంది వచ్చారు కదా. ఆశన్న 300 మంది రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఆ పేర్లు చెప్పుకుంటే కదా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. తర్వాత ఆల్రెడీ తెలంగాణలో కూడా సీసీ మెంబర్లు చంద్రన్న, తర్వాత సుజాతక్క, ఇంకా బండి ప్రకాష్, తర్వాత రమేష్, చందు, తర్వాత ఆజాదు, ఇంకా అనేక మంది కూడా వాళ్ళు రాష్ట్ర కమిటీ ఇతర మెంబర్స్ కూడా ఇక్కడ సరెండర్ అయినరు. అంటే అదైనా ఇదైనా పార్టీని వదిలిపెట్టి రావడమే కదా. పార్టీని వదిలిపెట్టడమే. నువ్వు ఏ మాటలన్నా నువ్వు సాయుధ పోరాట విరమణ అంటావా, లేకపోతే లీగల్ అంటావా, సరెండర్ అంటావా, జనజీవన శ్రమంతో 190 పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఏ పేర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఆ పార్టీని వదిలేయడమే కదా, సాయుధ పోరాటాన్ని వదిలేయడం కదా. సాయుధ పోరాటాన్ని వదిలేయడం ఏదైతుందో దీని ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక వంక చనిపోయిన ప్రభావం ఉంది. బసవరాజు, ఇడుమ వీళ్ళందరూ అంటే నాయకులు, చాలామంది నాయకులు, కేంద్ర నాయకులు చనిపోయారు, రాష్ట్ర నాయకులు చనిపోయారు. కాబట్టి దాని యొక్క ప్రభావం ఉన్నది పార్టీ పైన. ఈ యొక్క
పార్టీని వదిలిపెట్టి రావడం అనేది ఉందో దీని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అనంత్ ఇచ్చిన ప్రకటన కూడా ఉంది దీని ప్రభావం అది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో బట్టి కూడా ఇప్పుడే అందిన వార్త ఏంటంటే నేను కొత్తగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర కమిటీ మెంబర్ ఇప్పుడే ఇంకోతను సరెండర్ కాబోతుండే. ఇక్కడ ఏది ఇప్పుడు ఇడుమా తిరిగిన ఈ ప్రాంతం లోపట దర్బ లోపట రాష్ట్ర కమిటీ మెంబరు పవన వరంగల్ జిల్లా ఆయన లొంగిపోతుండదు. ఇప్పుడే అందిన వార్త అది జరగవచ్చు. కాబట్టి ఏదైనప్పటికీ ఏంటంటే అది టోటల్గా కూడా అంటే ఇంకా ఉన్నారు అంటే ఇప్పుడే పోయిందని మనం చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ పరిణామాలు ఏవైతున్నాయో మావోయిస్టు పార్టీ ఏదైతుందో అంటే సాయుధ పోరాటం అంటే విరమించి బయటికి రావడానికి సంబంధించిన పరిణామాలే అవి పెరుగుతున్నాయి. కాబట్టి ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్పే విషయం. అది సార్ ఫైనల్గా దేవ్జీ అసలు ఉన్నాడా, పోలీసుల అదుపులో ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు? ఇంకొక వాదన కూడా విమర్శ కూడా వినిపిస్తుంది, హిడ్మా ఎన్కౌంటర్ కుట్రలో దేవ్జీ ప్రమేయం కూడా ఉందని. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఈ కుట్ర ప్రచారాలు చేసే వాళ్ళు ఏంటంటే కుట్రదారులు ఫస్ట్. ఈ కుట్రలు అనేటివి వీళ్ళు ఎవరు చేసేవాళ్ళు? వీళ్ళంతా కూడా బూర్జో నాయకులుగా ఉండి ఒక రకంగా పోలీసు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుండ్రు. వీళ్ళు ఏదో చూసినట్టుగా వీళ్ళు మాట్లాడినట్టుగా ఒక కమ్యూనిస్టు నాయకుల గురించి వీళ్ళకి ఏమి తెలియదు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుండి ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళు చంపించారని చెప్పి ప్రచారం అంటే ఇప్పుడు ఏ పద్ధతి అది? కాబట్టి తప్పుడు పద్ధతి అది. అది చాలా నీచమైన ఘోరమైన ప్రచారం తప్ప మరొకటి దానికి అసలు ఏమి జవాబు చెప్పాల్సిన పని కూడా లేదు అది. కాబట్టి ఇక్కడికి వచ్చేవరకు దేవ్జీ ఆ పార్టీకి సంబంధించిన సిఎంసి చీఫ్ ఉన్నాడు, ఆయనే పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా దాదాపు 45 సంవత్సరాల పైగా కూడా ఆ పార్టీలో కూడా పనిచేస్తూ ఉన్నాడు. మొదట ఆర్గనైజేషన్ రంగంలో ఉన్నాడు, తర్వాత మిలిటరీ రంగంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇడుమ చనిపోయినప్పుడు ఆయన గార్డ్స్ ఉండడం మూలంగా ఒకరిద్దరున్నారు, చాలామంది ఏం లేరు. ఒకరిద్దరు పాత గార్డ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ వాళ్ళు అరెస్ట్ అయిందని అన్నప్పుడు ఏంటంటే దేవ్జీ కూడా ఉండవచ్చు అని ఒక అనుమానాలు వ్యక్తపరిచి అది కంటిన్యూ కొనసాగుతుంది. మధ్యలో కొంత బ్రేక్ పడ్డప్పటికీ పోలీస్ అధికారులు చెప్పారు మా దగ్గర లేడు అనేది, వాళ్ళు పదే చెప్పారు. తర్వాత కోర్టులో కూడా పిటిషన్ వేసారు. కాబట్టి ఏంటంటే అలాంటిది ఏమీ ఉన్నట్టు కనబడటం లేదు. అది ఉంటే వాస్తవంగా చంపేటోళ్ళు వాళ్ళు ఉంటే అప్పుడే చంపేటోళ్ళు. ఇంతకాలం ఉంచరు, ఇంతకాలం ఉండడం ద్వారా సమస్య అవుతుంది కదా. కాబట్టి చంపాలనుకుంటే చంపేటోళ్ళు, లేదనుకుంటే ఏంటంటే చిత్రహింసలు పెట్టి కొన్ని విషయాలు తీసుకుని ఏంటంటే జైలు వేసేవాళ్ళు కేసులు పెట్టి. కాబట్టి ఇప్పుడు నాకు అనిపించే విషయం అయితే అది అవకాశం లేదు. అయితే ఇప్పుడు డీకేజెడ్సీ వికల్ప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో ఇప్పుడు కొత్తగా వచ్చింది. అది డీకేజెడ్సీ ప్రతినిధి వికల్ప్ ఏదైతుందో ఆయన 22వ తారీఖు రాసిండు, తర్వాత నవంబర్ 30కి బంద్ పిలిపించిండు డీకేకు. కాబట్టి అది ఆయన సరే ఎక్కడుండి రాసిండు ఏంటిది అనేది మనకు తెలియదు. ఆ స్టేట్మెంట్ ఏమైనప్పటికీ ఏంటంటే ఆయనకు అందక సమాచారం లేక ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు అభయ్ పేరుతోటి కూడా గత 25వ తారీఖు బంద్ పిలిపించిన దాంట్లో కూడా అభయ్ ఇచ్చిండు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధిగా. కాబట్టి దాంట్లో కూడా అలాంటి వార్త కూడా ఏం లేదు. కాబట్టి ఇది గమనించినప్పుడు మనకు అంటే దేవ్జీ పోలీసుల చేతిలో ఉన్నాడన్న దానికైతే నమ్మటానికి అవకాశం తక్కువ ఉంది. అనుమానం ఉండొచ్చు. అనుమానం అనేది దేవ్జీ లేదా ఇతర సందర్భాలు మళ్ళీ ప్రకటన చేయడం ద్వారా అర్థం కావాల్సింది తప్ప అంటే ఏదో బాగా బలంగానైతే లేదు అది అనేది నాకు అర్థమవుతున్న విషయం. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికైతే మావోయిస్టులు అనంత రాసిన లేఖ నెల రోజుల సమయం అడగడానికి ప్రధాన కారణం సమాచార వ్యవస్థ ఉండదు కాబట్టి మిగతా కమిటీలతో కూడా సంప్రదింపులు చేయాలి, ఇతర రాష్ట్రాల్లో కమిటీ సభ్యులతో కూడా మాట్లాడాలి కాబట్టి ఇంత సమయం తీసుకున్నారు. అయితే ఈ లేఖ విడుదల మావోయిస్టులు లొంగుపాటు అనేది ముందే ఊహించిందే. ఇంకా తీవ్ర పరిణామాలు రాబోయే రోజుల్లో కూడా స్పష్టంగా ఉంటాయి. పోరాటం చేయలేని పరిస్థితి అడవుల్లో సాయుధ పోరాటం, అందువల్ల అనేక మంది లొంగిపోతారు ఖచ్చితంగా అని చెప్పి కూడా చంపన్న గారు చెప్తున్నారు. శేష యూపీ దేశం, హైదరాబాద్.